గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ లేచాను, నిన్న నైట్ జరిగిన బీభత్సానికి నుండి ఇప్పుడే కోలుకుంటానా, ఎందుకంటే నైట్ నిద్రపోలే సరిగా. టైం 11 అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, వాటర్ అయితే ఇగో కనబడుతుంది. టెంట్ కింద వాటర్ ఉంది. టెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఎనఫ్ అని చెప్పాలి, ఆగిందని చెప్పాలి. ఎందుకంటే మనం 52,000 పెట్టినందుకు మరి టెంట్ ఆగాలి కదా. అండ్ వన్ మోర్ థింగ్, కిమ్చి ఇచ్చారు కదా నిన్న వాళ్ళు. కిమ్చి ఇచ్చారు నాకు నిన్న వాళ్ళు పోయేటప్పుడు. సో కిమ్చి నూడిల్స్ అయితే వేసుకుంటాను. 4 ప్యాకెట్లు ఇచ్చారు. అయితే ఒక ప్యాకెట్ అయితే వేసుకుని అయితే తింటున్నా. ఇంకా ఇక్కడ నుండి అయితే బయలుదేరాలి. అండ్ సిగ్నల్ వస్తుందో రాదో తెలియదు, తెలిసి సో మీరు అక్కడ చూసుకుంటే గొర్రెలని, ఆ మేకల్ని గుర్రాల మీద కాస్తారు వీళ్ళు. ఆ అబ్బాయి చూడండి, చిన్న అబ్బాయి, అతని గుర్రం మీద మేకల్ని కాస్తాడు. అంటే లైక్ మేకల్ని ఇంటికి తీసుకోబోతున్నట్టు. సో మీరు చూసుకుంటే ఇక్కడ ఇంత ల్యాంబ్, అంటే ఇంత మేక కూర కొట్టకరా అయ్యా, అట్లా కొడతాను ఇంద్రా, పట్ట కొడుతున్నాడు అది. అయ్యో అన్నిటి వస్తాను. Wow, so beautiful. అరే దీనికి ఏమైందిరా, అరే బాగా అనిపిస్తుంది. దాని కాలు ఎట్లా తిరిగిందో. ఈడేడి గుర్రం నడుపుతాడు, ఈడున్నాడా. ఆల్ సెట్ టు గో ఫ్రెండ్స్. అండ్ రెడీ అయిపోయినా. అండ్ ఒకరు క్వశ్చన్ అడిగారు, అదే మీరు బాటిల్స్ కానీ తాగిన వాటర్ కానీ చెత్త కానీ ఏం చేస్తారు అని చెప్పేసి అడిగారు. సో చాలామంది ఉంటారు, కొంతమంది లైక్ వేస్ట్ ఫెలోస్ అనొచ్చు, దాన్ని పర్యావరణ ప్రేమికులు కాదు అనుకోవచ్చు. ఆడొక బాటిల్ అట్లా చాలా వదిలేసి వెళ్ళిపోయారు. బట్ నేను ఒక సపరేట్ కవర్ మెయింటైన్ చేస్తాను. ఈ కవర్లో ఇది కవరు, ఇప్పటిదాకా తిన్న కిమ్చి కవరు, అండ్ ఇగో డ్రింక్స్ బాటిల్స్, ఇవన్నీ ఇందులో వేస్తా. సరే నువ్వు అంత మంచిగానే కదా, అవన్నీ ఎత్తుకపోవచ్చు కదా అని అనొచ్చు. అవన్నీ ఎత్తుకపోతే నేను మొత్తం సైకిల్ మీద అసలు నాకు స్పేస్ ఉండదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఎక్కడ పెట్టాలో అయితే స్పేస్ అయితే ఉండదు అన్నట్టు. సో కాబట్టి వాటిని తర్వాత మళ్ళీ చెత్తోళ్ళు వచ్చి అయితే తీసేస్తారు, అట్లనే ఉంచారు. అప్పటి వరకు అయితే అక్కడే ఉంటాయి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ లాంటిది కాబట్టి. అండ్ అన్నీ పెట్టుకొని పోయినా కూడా ఎడగట్టుకోలేదు. దీనికే ఇగో మొత్తం ఆగమాగం అయిపోయింది ఇది సోలార్ ప్యానల్కి ఇట్లా. సో ఇది ముచ్చట. అండ్ వెళ్దాం పదండి. ఇక్కడ నుండి 94 కిలోమీటర్లు అయితే సిటీ వస్తుంది. మేబీ అక్కడ రీచ్ అవ్వలేనేమో, ఎందుకంటే టాప్ హిల్స్ అయితే ఉన్నాయి మధ్యలో. మేబీ రీచ్ అవ్వలేను, బట్ ఎక్కడో ఒక దగ్గర అయితే ఆగి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అంటే ఇంకా ఇవాళ 5వ రోజు అనుకుంటా స్నానం చేయండి. రేపు మాత్రం తప్పకుండా చేస్తా, మాటిస్తున్నా మీకు. హోటల్ రూమ్ తీసుకొని మరీ చేస్తా, కానీ ఎంత ఉంటుందో హోటల్ రూమ్ చూడాలి. ఇక ఇక్కడ గిర్స్ అని ఉంటాయి వైట్ కలర్ విగుండ్రంగా, కానీ వాటికి వాష్రూమ్స్ ఉండట్లేదు. అంటే వాష్రూమ్స్ అంటే షవర్ రూమ్స్ ఉండట్లేదు, వాష్రూమ్ ఒక్కటే ఉంటుంది. వీళ్ళు మరి ఎట్లుంటారో ఏందో నాకు తెలియదు. కానీ ఇక్కడ నదిలో స్నానం చేద్దాం అనుకున్నా, అవేమో మొత్తం బర్రెలు, మేకలు, గొర్రెలన్నీ బొర్రి మొత్తం పురుతున్నాయి గలీజ్గా. సో పాసిబుల్ అవ్వలేదు. అక్కడ హైవే ఉంది, అది ఎక్కేసి అక్కడ ముందుకు వెళ్ళిపోతే ఇంకా 40 కిలోమీటర్ల తర్వాత మనకు ఫుడ్ దొరికే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు లంచ్ టైం అయింది కాబట్టి అప్పుడు తినేద్దాం పదండి. సో నేను తొక్కుకుంటూ పోతుంటే ఇదని తింటావా అని అడుగుతా. అరకు అబ్బా తిన్నావా అని అడిగిండు. అంటే తిన్నాను, నూడిల్స్ తిన్నానన్న. అంటే అరకు ఓకే.
అదే ఫ్రెండ్స్ పర్మెంటెడ్ హార్స్ మిల్క్ అరకు అంటే అదే ఆల్కహాల్ అని చెప్తారు కదా, అదైతే ఇస్తానని అంటారు. తాగుదామా? తాగుదాం, ప్రోబయాటికే కదా. డైరియా అయితే చూసుకున్నా రోడ్డు పోండి. ఇది బటర్ ఇచ్చిండు అరకు అని అన్నాడు. అంతకి బా సూపర్. ఓ మస్తుంది ఈ బటరు, ప్యూర్ బటరు. కోవా అంటాం కదా మనము, అలాంటి కోవా అన్నట్టు ఇదా. బా ఏం తేజస్సు బిడ్డ. అండ్ మీరు అడిగారు కదా వీళ్ళకి కరెంట్ ఎట్లా అని చెప్పేసి, వీళ్ళ కరెంట్ పోల్స్ ఏముండవు, మొత్తం సోలార్ తోటే నడిపిస్తూ ఉంటారు అన్నట్టు. ఓ బాటిల్ ఇస్తాడు. అట్లానా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. వాము వాము ఫుల్ స్ట్రాంగ్ ఉన్నాయి తన చేతులు. స్ట్రాంగ్ స్ట్రాంగ్. గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. ఎంత మంచి వాళ్ళు చూసిరా మీరు, అట్లుండాలి. హలో హలో. ఓకే ఓకే ప్రదర్శించడానికి కాపారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ ఫారినర్స్ తోటి ఫోటోలు తీసుకుంటే లైక్ మా భలే ఉంటుంది కదా మనకి. లైక్ అట్లనే వాళ్ళకు కూడా మనం ఫారినర్స్ అన్నట్టు, వాళ్ళు అట్లే ఫీల్ అవుతారు అన్నట్టు. మనది కాంతి ఏదైనా ఫారిన్ అన్నట్టు, ఫారిన్ బాడీస్. ఆరకేందో కానీ నిద్ర వస్తుంది నాకు. పడుకుంటా కొద్దిసేపు, అది తాగిన బాటిల్ మొత్తం ఫుల్గా నిద్ర వస్తుంది. ఒకసేపు ఛత్రి పెట్టుకొని ఒకసేపు పండుకుందామని అనుకుంటాను. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఒక గంట సేపు పడుకొని లేస్తా, 12 అవుతుంది. విపరీతమైన గాలి, 20 కిలోమీటర్ల నుండి పైగా దొక్కుతున్నా, అయినా ఒడవట్లేదు. ఈ గాలి ఏమో ఆపోజిట్లో వేలు వస్తుంది. అండ్ ఫుల్ డిహైడ్రేట్ అయిపోతున్నాం. గాలి కూడా ఎండ చల్లగాలి, ఒక్కసారి మేఘాలు సూర్యుడు కట్టేస్తే చలి పెట్టేస్తుంది దారుణంగా. ఏం కొండాలరా బాబు. ఏదైనా ఆగుదాము, రెస్ట్ తీసుకుందాము కొద్దిసేపు అంటే నీడ లేదు. ఈ నీడ లేకుండా ఛత్రి పెట్టుకొని అనుకోవాల్సి వచ్చింది ఇప్పటిదాకా. ఇంకా అదే దిక్కేటట్టున్నాయి. ఇంకొక 22 కిలోమీటర్లు అయితే ఒక చిన్న 10-20 ఇండ్ల విలేజ్ వస్తుంది. అక్కడ తిండి ఏమైనా దొరికే అవకాశం ఉంటుంది. నేను నాన్ వెజ్ బంద్ చేద్దాం అనుకుంటాను. నేను కూడా మరీ అంతగానో తింటే స్టమక్ అప్సెట్ అయిపోద్ది. ఓకే నాది కొంచెం గట్టిది కాబట్టి తట్టుకుంటాను, కానీ పుణ్యాన్ని తెచ్చేవాళ్ళు వేరే వాళ్ళు అయితే ఇంత దొక్కుతూ సైకిల్ దొక్కడంలో హీట్ జనరేట్ అయ్యి, ఫుడ్ తినడంలో హీట్ జనరేట్ అయ్యి, డైజెస్ట్ అవ్వడంలో హీట్ జనరేట్ అయ్యి, అన్ని వాటర్ దొరకకపోవడం, లీటర్ 100 రూపాయలు అట. అది ముచ్చట. చూడండి ముందట అన్లిమిటెడ్ కొండలు ఫుల్ ఉన్నాయి.
సో ఫ్రెండ్స్ మళ్ళీ మన దుమ్ము రోడ్ వచ్చింది. అది తక్కువ దూరం ఉంది అనుకున్నారా? మౌంటైన్ చూడండి, లైక్ అక్కడెక్కడో ఉంది. అమ్మా చూడండి ఎట్లా ఎక్కుతాను వాళ్ళు. రామా, అది ఎక్కి దిగి మళ్ళా అది ఎక్కి ఆ దుమ్ములో నేను ఆవిరైపోతే కావచ్చు అలా. ఓ మై గాడ్, వెళ్తామంటారా అడిగి? సరే పదండి చూసుకుందాం. ఆ ముందర రోడ్డు కూడా పడలేదు చూసిరా, అట్లుంది ఆ రోడ్డు పుచ్చట. మనం అది ఎక్కాలి, ఆ దుమ్ముని దాటాలి. అలా అమ్మో, దుమ్ము ముందు అయితే క్యాంప్ వేసుకోలేము. ఈ రోడ్డు ఎక్కినాక మళ్ళీ ఇంకొక రోడ్డు ఉంది. నీకు ఉందిరా ఇవాళ అంటాను. సో ఫ్రెండ్స్ వచ్చేసింది. కనబడుతుంది ముందట వైట్ రోడ్. ఆ రోడ్ మీదకి నన్ను పోయేది అయితే మాత్రం అబ్బా, అదే రోడ్డు మీదకి వెళ్ళి పోయేది. అయిపోయినాం ఇవాళ. జాతర జెండుబాం జాతర కదా. మొన్న దాని నుండే ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు కొత్త జాతర. ఎందుకురా మట్టి రోడ్డు అంటే, వీళ్ళ దగ్గర ఎక్కడైతే హై ఆల్టిట్యూడ్స్ ఉంటాయో, పెద్ద పెద్ద కొండలు ఉంటాయో, అక్కడ రోడ్లు వేయడం ఉండదంట అండ్ డ్యామేజ్ అయితే అంట ఈజీగా. సో దానికోసం అని చెప్పారు. యా, కెమెరా ఆన్లో ఉంది కదా, మర్చిపోయినా, సృహ తప్పిపోయినా అనుకోండి. ఎందుకంటే రోడ్ అంత చెండాలంగా ఉంది. బట్ మెల్లగా దీన్ని కంప్లీట్ చేద్దాం. అరే ఇట్లుంటే రోడ్డు కష్టం అబ్బా. సాఫ్ ఉంటే ఓకే, ఇలా బొందలు ఉందనుకోండి మనము తొక్కలేం. ఇక చూడండి, మరణం ఏది మరణం? తొక్కలేము అనుకోవడం మరణం. నాకు ముందర వెహికల్స్ కూడా కనబడతలేవు. ఎలా కనబడతాయి ఫ్రెండ్స్? మాట్లాడుతున్న అట్లా దుమ్ము పోతుంది. రోడ్ వేస్తే ఏమైంది? ఓకే, రోడ్డు డ్యామేజ్ అయింది వాటర్కి. ఇక్కడ కొట్టుకుపోయింది హెవీ రెయిన్స్కి. హాయ్, ఈ మట్టిలో సైకిల్ ముందరికి వెళ్ళదు. నాతో వచ్చేదెవరు? వచ్చి కలిసేదెవరు? అయిపోయింది. లాస్ట్ అంటే లాస్ట్. ఇంకా దిస్ రోడ్ ఫారెస్ట్. సో ఫ్రెండ్స్ ఎక్కేసాము, దిగబోతున్నాము. బట్ ఇక్కడ దిగడంలో కూడా చాలా ప్రాబ్లమే ఉంది. చూడండి, పొద్దున నుండి తినలేదు. టైము
4 దాటింది. మా అయితే ఎప్పుడైతే మనం యాక్సిడెంట్ అవుతూ ఉంటాయో అప్పుడు మనము ఎగ్జిట్స్ చూడాలంట, అంటే తప్పించుకునే దారి మాత్రమే చూడాలంట. దేన్ని పోయి దేనికైతే కాన్సన్ట్రేట్ దీని అయ్యో దాని గుద్దొద్దు అని దానికి పోయి పెడతామండి. సో కాబట్టి ఎప్పుడైనా ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో చూసి ఎగ్జిట్ నుండి తప్పించుకునేలాగా మనము ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఏ ఆబ్జెక్ట్ని అయితే చూస్తామో అదే ఆబ్జెక్ట్ని సీదా పోయి టోపుతాము. కాబట్టి రైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఎగ్జిట్స్ని చూడండి, అప్పుడు తప్పించుకుంటారు. అదర్ దెన్ దట్ మన వల్ల కూడా కాదు. అండ్ దిస్ రోడ్ ఈజ్ సో బ్యూటిఫుల్. చూడండి మామ అటుబో. అరే బో వచ్చగా. ఓకే 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 అమ్మా డిడిట్ అంతే. ఈ రోడ్ కొంచెం ఇక్కడ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది మట్టి ఉంటే, కాబట్టి చూసుకోవాలి. అమ్మా మొన్నటి దానికన్నా డేంజర్ ఏం కాదులేండి ఇది. మొన్నటిది అయితే టూ మచ్, గంట పట్టింది అది. బయటపడ్డానికి రోడ్డు బాగాలే. ఆఫ్టర్ 43 కిలోమీటర్ల తర్వాత ఏదో చిన్న విలేజ్ లాగా కనబడుతుంది అక్కడెక్కడో. సో ఫైనలీ నాకు తిండి దొరకబోతుందని అర్థం. ఒక చిన్న విలేజ్, చాలా పోయి ఏమైనా తిందాం ఆడ. మనం ఇట్లా రైడ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ ఒక లైక్ బుల్స్ కనబడ్డాయి. ఈ బుల్స్ మాత్రం చాలా క్రేజీగా ఉంది అసలు. వాటి చూడండి, వాటి బొచ్చు చూడండి. అవి సర్వైవ్ కావాలంటే మినిమం ఈ మాత్రం బొచ్చు అయితే ఉండాలి. ఏంటి అసలుకి బాతుల్లానే ఉన్నాయి. ఎన్నో ఉండేగా నువ్వు. ఆడున్నాయి ఇంకా చాలా బాతులే. అసలు బ్యూటిఫుల్ సీనిక్, అసలుకి ఎంత బాగుంది చూడడానికి. అసలుకి అక్కడ యాక్స్, క్రేజీ లైఫ్. 46 కిలోమీటర్లు, 45.96 అంటే 46 కిలోమీటర్ల తర్వాత నాకు ఒక ఫుడ్ తినే ఆప్షన్ వచ్చింది. లిటరల్లీ నేను ఎగ్జాస్ట్ అయిపోయినా అని చెప్తాను. ఇక్కడ కొంచెం కొరియన్, కొంచెం మంగోలియన్ ఫుడ్ కూడా దొరుకుతుందంట, తిందామేమన్నా. ఇదొక ముద్ద, ఇలాంటిది ఇంకొక ముద్ద, ఇది ఎగ్, ఇది కొన్ని వెజిటేబుల్స్. దిస్ ఈజ్ మై డిన్నర్. సో టైం 6:40 అవుతుంది. సో దట్ నేను ఇక్కడ ఆగుదామని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇప్పుడు వేసుకునే లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి లొకేషన్లో క్యాంప్ వేస్తున్నా. మీరు చూడొచ్చు, ఇక్కడ క్యాంప్ వేద్దాం అనేది నా ప్లాను. సో దట్ ఇక్కడ మంచిగా లేక్ ఉంది, నది, అంటే లైక్ లేక్ వ్యూ రిసార్ట్ అన్నట్టు ఇవాళ మనది. ఒక్కొక్కసారి
ఫారెస్ట్ వ్యూ, లేక్ వ్యూ, ఎన్ని వ్యూలో డెజర్ట్ వ్యూ, ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యూ రిసార్ట్లు అయితే వ్యూలలోనైతే నేను క్యాంప్ వేస్తున్నా. సో కొన్ని డ్రోన్ షాట్స్ చూద్దాం, ఈ సన్సెట్ అవి ఇవన్నీ ఎట్లున్నాయో అండ్ ఇక లొకేషన్ ఎట్లుందో వచ్చేసేయండి. డ్రోన్ షాట్స్ నెక్స్ట్ లెవెల్లో వచ్చి ఉంటాయి నాకు తెలుసు. గ్రీనరీ అండ్ లేక్ ఇట్లా. ఇంకా ఏమైనా వంట చేసుకొని తినేసి పడుకుందాం. ఎడిటింగ్ చేసుకునే ఉన్నాయి చాలా. చాయ్ పెట్టుకున్నాను. చాయ్ కాదు పాలే. అండ్ వీళ్ళందరూ వచ్చేసారు. అండ్ హాయ్. సో నా టెంట్ అనుకున్నాం, ఏం చేస్తారో ఎప్పుడు రెడీ అవుతుందో తెలియదు. అండ్ నేనైతే పాలైతే కాగబెట్టుకుంటానా. పాలు కాగబెట్టుకొని మంచిగా బిస్కెట్లు వేసుకొని తింటా. నా దగ్గర టోస్ట్లు ఉన్నాయి, అదే నైట్ డిన్నర్ అనుకుంటాను నేనైతే. చూద్దాం. ఏందబ్బా గుండెపిల్ల. చాయ్లో పాలల్లో బిస్కెట్లు ముంచుకొని తినడం అనేది మామూలు ముచ్చట కాదు మనది. awesome. This is my dinner.
సో ఇక్కడైతే మనకు మీరు అరక్ ఇచ్చారు, అంటే మనం ఏదైతే పొద్దున్న తాగినామో అదే మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ ప్రేమతోటి ఇచ్చింది ఎప్పుడు కాదనుకోవద్దు, అది ఆల్కహాల్ అయితే అస్సలు కాదనొద్దు. సో ఇది వచ్చేసి పర్మెంటెడ్ హార్స్ మిల్క్ అన్నట్టు. ఈ పర్మెంటెడ్ హార్స్ మిల్క్ని ఒక 2, 3, 4, 5, 6 డేస్ వరకు పర్మెంట్ చేసేసి ఇస్తారు, నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు. సో అదే ఇది. ఇప్పుడు ఇది తాగితే మాత్రం కంపల్సరీ మోషన్స్ అయితే, ఐ నో దట్, అయినా తాగుతా. ఎదవనండి, ఎదవని వీడు మారాడు. అండ్ ఫుడ్ కమాన్, రెడీ, 1, 2, 3. Cheers! Cheers! అబ్బర్ బిడ్డో, క్రేజీ. నేను ఏదైతే తినకూడదు అనుకున్నానో అవే పెద్దగా 2 పెద్ద బొక్కలు వేసి దాని మాంసం ఉంది అండ్ ఫుల్గా తాగిన, అదే మజ్జిగ లాంటిది, రైస్, వెజిటేబుల్స్ ఇవన్నీ వేసారు. ఇంకా తిన్నామనుకో ఇంకా పంట శివమే. మేము ఇవాళ మాత్రం గాలివాన దుమారం ఏదొచ్చినా కూడా లేసే ప్రసక్తే లేదు.